ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి హడావుడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో కుంగిన వంతెనను పరిశీలించిన పార్టీ నేతలు అమరావతిలో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. స్టీల్ వంతెన కుంగుబాటుపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు రోడ్డుకు తీసుకొచ్చి కలిపేందుకు బకింగ్హామ్ కాల్వ మీద నిర్మిస్తున్న స్టీల్ వంతెన కుంగిపోయిందని, ఈ రోడ్డు ఇంకా 1/2 కిలోమీటర్ కూడా పూర్తి కాలేదన్నారు. మధ్యలో ఉన్న గుంటూరు కాలువ, కొండవీటి వాగును అలాగే ఉంచి జనవరిలోని దీన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కానీ నీటిపారుదల శాఖ అనుమతి తీసుకోకుండా, ఇంజనీరింగ్ నైపుణ్యం లేకుండా జరుగుతున్న ఈ పనులు అంతిమంగా ఎటు వెళ్తాయో తెలియడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే రైతులు కొంతమంది ఈ రోడ్డుకు భూములు ఇవ్వలేదు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. దీనిపై ప్రజలకు ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని కోరారు. అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు. అది సామెత చెప్తారు, కళ్యాణం చేసే కాళ్ళ గోల్డ్ దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసినట్టు కుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది జల రహదారులకు సంబంధించినటువంటి ప్రాంతం. జల రహదారులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాలువల మీద, కెనాల్స్ మీద బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీద పరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారిని. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు ది కరెక్షన్, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ తీసుకోకుండా ఇస్తారు. ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. అంతేకాదు సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలా? అడ్డగోలుగా మా ప్రభుత్వం పర్మిషన్స్ ఏం అవసరం లేదు, వేసి పారేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడో ఉన్నా కూడా వేసేస్తాం. బకింగ్హామ్ కెనాల్ మీద ఈజీగా వేద్దామని మొదలెట్టాం. ఆ రెండింటికి ఇంకా ఎక్విజేషన్ కాలేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకొచ్చి పాత గుంటూరు రోడ్లో కలపాలనే ఆలోచనతో ప్రారంభించిన ఈ వర్క్ అకస్మాత్తుగా ఇక్కడ ఏర్పాటు ఎరెక్ట్ చేసిన ఈ గడ్రస్ ఎక్కడో కొంతవరకు షింక్ లాగా కనిపించి వీళ్ళు పెట్టిన గడ్రస్ని మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది. మళ్ళా వాటిని రెక్టిఫై చేసి పెట్టే ఆలోచన వాళ్ళకు ఉందనుకుంటారు. అసలు వీళ్ళు చెప్పింది రాజధాని ప్రాంతం నుంచి మెయిన్ వచ్చేది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ రోడ్డు ఎక్కడి వరకు తీసుకొచ్చారో అక్కడి నుంచి రమారమి 1/2 కిలోమీటర్ పైన ఇంకా పెండింగ్ ఉంది. ఈ మధ్యలో గుంటూరు డ్రింకింగ్ వాటర్ కెనాల్ ఉంది, అట్లాగే కొండవీటి వాగు ఉంది. వాటిని అట్లాగే పెట్టి ఆయన నారాయణ గారు అంటాడు నిన్న జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేస్తానని. ఇవాళ ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మా బాధ అంతా ఏంటంటే ఒక విధంగా ప్లాన్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ స్కిల్ లేకుండా, ప్రాపర్గా అవగాహన లేకుండా జరుగుతున్న ఈ వర్క్స్. ఏదో అంటారే ముతుకు సామెత, దళ్ళో పెట్టి బొళ్ళో పెట్టారు. ఆ విధంగా ఎక్కడికి ఏది వెళ్తుందో కూడా తెలియకుండా ఆఫీసర్స్కి తెలియట్లేదు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియట్లేదు, ఎవరికేం తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ అక్కడ రైతులు కొంతమంది ఆ రోడ్డుకి ఇంకా భూమిని ఎక్వైర్ చేయాల. ఆ విషయాల గురించి కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అప్పుడప్పుడు ఏదో మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. అల్టిమేట్లీ ఇది ఎప్పటికవుద్ది, ఏ విధంగా అవుద్ది? ఎందుకంటే ప్రజల సొమ్ము
ఇప్పటికీ 40,000 కోట్లు పైచీలకి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, ఈ విషయాల గురించి కూడా చాలా కాలం నుంచి మేము అడుగుతున్నా కూడా చెప్పే నాదుడే లేడు. ఎప్పటికైనా ఒక క్లారిటీతో ప్రభుత్వం, ఒక క్లియర్ క్లారిటీతో ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం.